మనకి ఈక్వేషన్లో చూసుకుంటే 3/4 ఇంటూ వై, 2y 2 టర్మ్స్, 1/2 థర్డ్ వై, 4y ఫోర్త్ టర్మ్, -3. టోటల్ మనకి 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఇంటర్నల్గా మల్టిప్లికేషన్ అయితే ఎక్కడా లేదు, ఇంటర్నల్ ఎడిషన్ కానీ ఎక్కడా లేదు, ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో మనం ఏం చేద్దామంటే అన్ని ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి లైక్ టర్మ్స్ మొత్తం ఒక సైడ్ తీసుకుందాం, అంటే వై టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, కాన్స్టెంట్ మొత్తం రైట్ సైడ్ ఉంచుకుందాం. అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి 3/4y ప్లస్ 2y, ఇక్కడ ప్లస్ వై, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ డాట్స్ ఈక్వల్ క్రాస్ చేస్తే -4y ఈజ్ ఈక్వల్ టు 1/2 -3. రైట్ సైడ్ ఇవి రిమైనింగ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మొత్తం వై టర్మ్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ లైక్ టర్మ్స్. రైట్ సైడ్లో మొత్తం కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ లైక్ టర్మ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ పర్ఫామ్ చేసుకోవాలంటే ఇక్కడ 2y - 4y అనేవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి, ఎందుకంటే డినామినేటర్ వచ్చేసి రెండింటి కూడా 1 ఉంది. సో ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుందాం. అంటే 3/4y 2y - 4y అంటే -2y ఈజ్ ఈక్వల్ టు 1/2 -3. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ నెంబర్, ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం 4ని 2తో మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఇటువైపు సేమ్ ప్లస్ ఆర్ మైనస్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మల్టిప్లికేషన్. సో 3y - 2y ఇంటూ 4, డినామినేటర్ 4 కాబట్టి 4 అని తీసేసుకుందాం. అంటే ఇక్కడ ఇవి రెండు మల్టిప్లై అయిపోయినాయి. డివైడ్ విత్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ 2 ఇంటూ 3 అంటే 1 - 3 ఇంటూ 2 డివైడ్ విత్ 2 అంటే 3y ఇక్కడ ఏమొస్తుంది మనకి 2y ఇంటూ 4 అంటే 8y అవుతుంది. సో 3y - 8y అంటే -5y డివైడ్ విత్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 అవుతుంది. 1 - 6 అంటే -5 డివైడ్ విత్ 2 సైజ్ మైనస్ ఉంది, మైనస్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంది 5y డివైడ్ విత్ 4 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఉంది, 5/2. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే y1 కావాలి. సో y1 కావాలి ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ 5 ఇంటూ y మల్టిప్లై అవుతున్నాయి, సరే అవసరం లేదు. ఇక్కడ 5/4 ఏం చేస్తా అంటే రైట్ సైడ్ పంపించేసుకుంటా. సో రైట్ సైడ్ పంపించేసుకుంటే ఏమవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు ది 5/2 ఇంటూ ఇక్కడ 5/5 అనేది yతో మల్టిప్లై అవుతుంది. సో అటు వెళ్తే ఉల్టా అంటే అప్ సైడ్ డౌన్ అవుతుంది, అంటే 4/5 అవుతుంది. 5కి క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది y ఈక్వల్ టు 2 అనేది ఆన్సర్ అవుతుంది.